హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కాల్యావనుడు అనే రాక్షసుడు సుభద్రను బంధించి సముద్రంలో పడవేస్తాడు. సుభద్రను కాపాడటం కోసం అర్జునుడు కూడా సముద్రంలోకి దూకేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సత్యము సాధ్యమలంగము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై అర్జునుడిని సుభద్రను సముద్రంలోకి ఒక మార్గం వేసి వాళ్ళిద్దరినీ రక్షిస్తాడు. ఆ తర్వాత సుభద్ర కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, అన్నయ్య మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. దానికి కృష్ణుడు, సుభద్ర ఆ మాట నేను నిన్నడగాలి, సముద్రంలో పడింది నేను కాదు కదా, అయినా నీవు హస్తినాపురం వెళ్ళి నీ ఇద్దరన్నయ్యలను ద్వారకలోనే వదిలివేసి ఇన్ని రోజులు ఉన్నావేంటి? నేనింకా నువ్వు హస్తినాపురానికి కోడలుగా అక్కడే స్థిరపడిపోయావేమో అనుకున్నాను. నీవు ఈ అన్నయ్యకు ప్రేమైన చెల్లెలివి కదా, నన్ను ఇన్ని రోజులు ఒక్కడిని ద్వారకలో వదిలేసి అక్కడ ఎలా ఉన్నావు అని అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు నీవు సంతోషంగానే ఉన్నావా అని అడుగుతాడు. దానికి సుభద్ర, ఎక్కడన్నయ్యా, ఈ కాల్యావనుడు భయంతో నేను భయపడుతూనే ఉన్నాను, నిన్ను ఎక్కడ ఏం చేస్తాడో అని దిగులుతో ఉన్నాను అని అంటుంది. దానికి కృష్ణుడు, నీకు తోడుగా రక్షకుడుగా అర్జునుడు ఉన్నాడు కదా, భయం ఎందుకు అని అంటాడు. ఆ తర్వాత కాల్యావనుడు అక్కడికి వచ్చి, కృష్ణ నీ మృత్యువును నేను నాతో పోరాడు అని అంటాడు. అప్పుడు అర్జునుడు తన బాణాలతో కాల్యావనుడితో యుద్ధం చేస్తాడు. కాల్యావనుడు ఆ బాణాలన్నిటినీ కింద పడవేస్తాడు. ఆ తర్వాత అర్జునుడు, వాసుదేవ శస్త్రాలను సంధించండి అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, కాలుడంటేనే మృత్యువని అర్థము, మృత్యువు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది, కనుక దాని గురించి భయపడక మన ఆత్మీయులతో మాట్లాడుకుంటూ ఉందాము. అవును సుభద్ర, మన మేనత్త ఎలా ఉంది, ఆమె ఆరోగ్యం ఎలా ఉంది, ఆమెను చూడాలని నా మనసు ఉబలాటంగా ఉంది అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మీ మేనత్తను చూడ్డానికి మీ మనసు అంత ఉబలాటంగా ఉంటే ముందుగా ఆయుధాలు తీసి ఆ కాల్యావనుడితో యుద్ధం చేయండి అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆ కాల్యావనుడు నా సుదర్శన చక్రంతోనో నీ బాణాలతోనో మరణించడు, ఒక తపస్వి యొక్క యోగాగ్నితో మాత్రమే మరణిస్తాడని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, ఇప్పుడు మనం ఏం చేయాలి వాసుదేవా అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, ఇప్పుడు మనం పారిపోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాల్యావనుడు అది చూసి, కృష్ణ ఓ పిరికివాడా, నిన్ను రానున్న కాలంలో ప్రజలందరూ పిరికివాడిగానే అవహేళన చేస్తారు అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, రానున్న కాలంలో ప్రజలు నన్ను పిరికివాడిగా కూడా ఆరాధిస్తారు, అందుకు మీకు కృతజ్ఞతలు, రండి రండి అని అక్కడి నుంచి ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. అది చూసి అతన్ని వెంబడిస్తూ కాల్యావనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళిపోతాడు. ఆ గుహలో ఒక మహర్షి ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ నిద్రిస్తూ ఉంటారు. అది చూసిన కాల్యావనుడు అతనే శ్రీకృష్ణుడు అనుకొని అతన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. అతని కళ్ళు తెరవగా అతని యోగాగ్నిలో కాల్యావనుడు భస్మమైపోతాడు. అది చూస్తున్న శ్రీకృష్ణుడు ఆ మహర్షి దగ్గరకు వచ్చి, ప్రణామాలు ముచుకింద మహర్షి అని అంటాడు. అప్పుడు మీ పరాక్రమాలు నేను చాలా విన్నాను అని అంటాడు. ఆ మహర్షి, ఇతడెవరు, అకారణంగా నా యోగాగ్నిలో భస్మమైపోయాడు అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, ఎవరు లోకంలో అకారణంగా మరణించరు, బహుశా ఇది తలరాత అవ్వచ్చు మీ యోగాగ్నిలో భస్మమైపోవడం, అయినా మీ తపస్సుకి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి, ఇక నుంచి మీరు మీ తపస్సుని పునఃప్రారంభించవచ్చు, ఇక నాకు సెలవిప్పించండి మహర్షి అని అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత అర్జునుడు సుభద్ర కృష్ణుడి దగ్గరికి వస్తారు. అప్పుడు అర్జునుడు, ప్రణామాలు వాసుదేవ అని అంటాడు. అర్జున, నీ స్థానం నా హృదయంలో ఎప్పుడు బలంగా ఉంటుంది అని చెప్తాడు. అది చూసిన సుభద్ర, నేను చెప్పానా అర్జున రాకుమార, మా అన్నయ్య ఏదో వ్యూహం రచించి ఉంటారని అంటుంది. దానికి అర్జునుడు, ఇది ఎలా జరిగింది వాసుదేవ అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీకు సామ్రాట్ మాంధాత పుత్రుడు సామ్రాట్ ముచుకింద మహారాజు తెలుసా అర్జున అని అడుగుతాడు. దానికి అర్జునుడు, తెలుసు, అతని భూమండలం అంతా పాలించి విశ్రాంతి కొరకు రాజ్యాన్ని త్యజించాడు అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆ ముచ్చుకింద మహారాజే ఇక్కడ ఈ గుహలో 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సు వల్ల
తన కళ్ళు తెరిచి మొదటగా ఎవరిని చూస్తారో వాళ్ళు తన యోగాగ్నిలో భస్మం అయిపోతారు. అలా ఈ కాల్యవనుడు ముచుకింద మహర్షి యొక్క యోగాగ్నిలో భస్మం అయిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత అర్జున, నీవు ద్వారకరా, నీతో చాలా మాట్లాడాలి, నీ పరాక్రమాలు చాలా విన్నాను, నీవు ద్రుపద మహారాజును కూడా ఓడించావు కదా అని అంటాడు. దానికి అర్జునుడు, వాసుదేవ, అది మీ సహాయంతోనే చేశాను, మీరు నాకు 5 రాళ్ళు పంపించారు కదా, ఆ రాళ్లతోనే నేను నిజమైన ద్రుపదుడిని కనుగొన్నానని చెప్తాడు. దానికి శ్రీకృష్ణుడు, నేను మీ 5 అన్నదమ్ములు గుర్తుగా ఆ రాళ్ళని పంపాను అని చెప్తాడు. దానికి సుభద్ర, అర్జున రాకుమార, మా అన్నయ్య చెప్పే మాటలు నమ్మకండి, ఆయన చేసే పనులు చెప్పేవి మాటలు పొంతన ఉండదు అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, సుభద్ర, నీ అన్నయ్య గురించి ఇలానే మాట్లాడతావా, ఇది చూస్తే లోకంలోని ప్రజలందరూ వాసుదేవుడు ఎప్పుడు అసత్యాలే పలుకుతాడని అనుకుంటూ ఉంటారు, కనుక నీవు అలా మాట్లాడవద్దు అని అంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు, సుభద్ర తమ రథంపై ద్వారక నగరానికి బయలుదేరుతారు. అక్కడ అర్జునుడు రథం దిగి ద్వారక నగరాన్ని చూస్తూ, వాసుదేవ, ఈ నగరాన్ని ఇంత అద్భుతంగా మీరే నిర్మించారు కదా అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు కూడా, అర్జున, ఈ నగరాన్ని నేను నిర్మించలేదు, యాదవులందరూ తమ కష్టంతో నిర్మించారు, నా తెలివితో వాళ్ళకి దిశానిర్దేశం చేశాను అంతే అని అంటాడు. దానికి అర్జునుడు, లోకం మొత్తం తెలుసు ద్వారక నగరాన్ని మీరే నిర్మించారని అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, నేను నిజానికి ఏమీ చెయ్యను అర్జున, చేపిస్తాను, నేను నిజానికి ఏమీ చెయ్యను అనుకున్న వాళ్ళే లోకంలో మహత్తరమైన కార్యాలు చేయగలరు అని అంటాడు. ఆ తర్వాత సుభద్ర, మీరు ఇక్కడే మాట్లాడుకుంటారా లేదంటే నగరం లోపలికి వస్తారా అని అంటుంది. దానికి శ్రీకృష్ణుడు, నాకు అత్యవసరమైన పని ఒకటి ఉంది, అది అయిపోయిన వెంటనే నగరానికి వస్తాను, నీవు అర్జునుడిని తీసుకొని నగరం లోపలికి వెళ్ళు అని అంటాడు. దానికి అర్జునుడు, వాసుదేవ, మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నేను కూడా వస్తానని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, వస్తావా, నీవు వస్తే నేను వెళ్ళిన పనికి సహాయం చేసిన వాడివి అవుతావు, కానీ అది చాలా కష్టంగా ఉంటుంది అని అంటాడు. దానికి అర్జునుడు, మీరు ఆదేశించండి, నేను చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, ఆలోచించుకో అర్జున, అది చాలా కష్టమైన పని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.